దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఓటగాను ఉండునుగాక. ఇక్కడ ఇర్మియా భక్తుడు అంటున్నాడు, ఆ దినాలలో నశించిపోయినటువంటి ఇశ్రాయేలీయులను గూర్చి ఇర్మియా అంటున్న మాట ఏమనంటే, వారిని గూర్చి నేను విలపించేటట్లు కన్నీరు విడిచేటట్లు నా కన్నులు కన్నీటి ఓటగాను నా తల జలమయముగా ఉండును గాక అనేసి ఇర్మియా అంటున్నాడండి. అంటే నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ఎల్లప్పుడూ కూడా కన్నీరు విడిచేటట్లు నన్ను చేయండి ప్రభువా అని ఇర్మియా పలుకుతున్నాడు. నశించిపోతున్నటువంటి ప్రజల కొరకు ఎప్పుడు కూడా నా కన్నుల్లో కన్నీళ్ళు కారుతూనే ఉండాలా. అలా కారాలంటే నా తలని ఎప్పుడు కూడా జలముతో నింపు ప్రభువా, అప్పుడే నా కన్నుల నుంచి కన్నీళ్ళు ఎప్పుడూ కూడా కారుతూనే ఉంటాయి అనేసి ఇర్మియా పలుకుతున్నాడండి. చూడండి ప్రియమైన దేవుని జనాంగమా, ఇర్మియా ఎటువంటి భారభరితమైనటువంటి హృదయంతో మాట అంటున్నాడు. ఎటువంటి భారభరితమైనటువంటి హృదయంతో ఇక వాక్కును ప్రవచిస్తున్నాడు. అటువంటి భారమును ఆ దినాలలో ఇర్మియా హృదయంలో ఉంచినటువంటి భారమును దేవుడు మన హృదయాలలో కూడా ఉంచునుగాక. నశించిపోతున్నటువంటి జనుల కొరకు, వేదనలో ఆవేదనలో కొట్టుమిట్టాడుతున్న ప్రజల కొరకు, ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలలో చిక్కుబడి దేవుణ్ణి చూడలేనటువంటి ఆ యొక్క ప్రజల కొరకు మన కన్నులు కూడా కన్నీటి ఓటగాను మన తల జలమయముగా మారునుగాక. సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ మాటను దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. యేసు నామములో వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.